హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ రెడ్డి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న అలవాటు మనకు అడిక్షన్ గా ఎలా మారుతుంది అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న అలవాటు దాని అడిక్షన్ గా మారి దీన్ని మనం ఆపుకోగలుగుతామా లేదా, ఈ అడిక్షన్ ని మనం కంట్రోల్ చేయగలుగుతామా లేదా? సరే, ఫస్ట్ అడిక్షన్ గురించి తెలుసుకునే ముందు అడిక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి సబ్స్టెన్షియల్ అడిక్షన్. అడిక్షన్ లో సబ్స్టెన్షియల్ అడిక్షన్ అంటే సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాలిక్ అడిక్షన్ ని సబ్స్టెన్షియల్ అడిక్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేది బిహేవియరల్ అడిక్షన్. బిహేవియరల్ అడిక్షన్స్లలో మనం కామన్గా చూడొచ్చు, స్టూడెంట్స్ అయినా ఎవరైనా గేమ్స్ ఆడుడు చూస్తుంటాం, మొబైల్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ గేమ్స్ ఆడుడు చూస్తుంటాం, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి యూట్యూబ్ షార్ట్స్ అయినా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ చూస్తాడు, ఇదొక అడిక్షన్. అదేవిధంగా పాన్ చూసుడు, అదొక అడిక్షన్. సో ఇలా ఈ అడిక్షన్ ఏంటంటే ఇవాళ రేపు 90% ఆఫ్ ద పీపుల్ను లిటరల్గా కిల్ చేస్తుంది ఈ అడిక్షన్. దీన్ని షికార్కి గురి కాబోతుంది. ఈ అడిక్షన్కి షికార్ లాగా గురి కాబడుతున్నారు ఎంతోమంది స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సరే, ఈ అడిక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అడిక్షన్స్కి 4 స్టేజెస్ ఉంటాయి. ఈ అడిక్షన్స్ 4 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రిగ్గరింగ్ స్టేజ్. ఈ ట్రిగ్గరింగ్ స్టేజ్లో ఏముంటుంది అనేది మనం తెలుసుకుందాం. మనం ఈ ట్రిగ్గర్ పాయింట్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మనం ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నాం. ఒక గేమ్ ఆడేటప్పుడు ఏమనుకుంటాం, ఒక 10 to 15 minutes ఒక గేమ్ ఆడతాం. ఈ గేమ్ ఆడిన తర్వాత మనకు గేమ్ మళ్ళీ ఆడాలనిపిస్తుంది. దాన్ని ట్రిగ్గర్ పాయింట్ అంటారు. ఫస్ట్ మనం ఏదో ఫ్రెండ్స్తో కలిసి ఒకటో 2 సార్లు సిగరెట్ తాగుతుంటాం. సరే, దాంట్లో అప్పుడు మనకు పాయింట్ ఏంటనే ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కార్వింగ్ స్టేజ్. ఈ కార్వింగ్ స్టేజ్ వచ్చేసి ఎట్లుంటుందంటే, ఈ కార్వింగ్ స్టేజ్లో మళ్ళా అంటే ఇప్పుడు గేమ్ ఆడుతుంటుంది కదా, ఇంకా ఆడాలనిపిస్తుంది, ఇంకో 15 minutes ఆడాలి, ఇంకో 20 minutes ఆడాలి, ఇట్లా అనిపిస్తుంది. తర్వాత సిగరెట్ ఏదో ఉత్తగా తాగినట్టు కాకుండా మళ్ళీ సిగరెట్ తాగాలనిపిస్తుంది. ఏదో ఫ్రెండ్స్ ఇచ్చినట్టే కాకుండా మీ అంతలా మీకు కోరిక పుట్టి సిగరెట్ తాగాలనిపిస్తుంది. గేమ్స్ కూడా ఆడాలి, ఇంకా కొంచెంసేపు ఆడాలి అది అని చెప్పి మీరు ఆడుతూనే. ఇది కార్వింగ్ స్టేజ్లో ఇట్లుంటుంది అన్నట్టు. అంటే కార్వింగ్ అంటే కోరిక పుడుతుంది అన్నట్టు, చెయ్యాలి అన్నట్టు. అది కాస్త 13 minutes ట్రిగ్గరింగ్ పాయింట్లో స్టేజ్లో 13 minutes ఉన్న గేమింగ్ ఏంటంటే 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, ఇట్లా ఎంత చేసినా కూడా మీకు ఒక ఆ కార్వింగ్ స్టేజ్లో ఇట్లా చేయాలనే అనిపిస్తుంది. ఇది కార్వింగ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి రెస్పాన్స్ స్టేజ్. ఈ రెస్పాన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే మనం ఏ పని అయితే చేస్తామంటే వీడియో గేమ్ ఆడుతున్నా రెగ్యులర్గా ఆడుడు స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అంటే దాదాపు మన టైం అంతా వేస్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెస్పాన్స్ స్టేజ్లో మనకు అలవాటు అయిపోతుంది అన్నట్టు. ఇక ఫోర్త్ ద డేంజరస్ స్టేజ్ ఏంటంటే ద గిల్ట్ స్టేజ్. సరే, మనం చేసేది తప్పు. ఆ గిల్ట్ స్టేజ్లో ఏంటంటే మనం చేస్తుంటాం, చేసిన తర్వాత కొన్ని అలవాట్లు ఉంటాయి, సిగరెట్ తాగుడే కావచ్చు, గేమ్కి ఆడుడే కావచ్చు. ఇది చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది, ఇది తప్పు అని తెలిసినా కూడా దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది. ఎందుకంటే ఈ పని ఎందుకు చేస్తున్నాం మనం, ఇది మన తప్పు అని తెలిసినా కూడా మనం మళ్ళీ చేస్తున్నామంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటంటే మన డోపామిన్ లెవెల్స్ ఏంటంటే అవి హై రేజ్ అవుతుంటాయి అన్నట్టు. హై అవుతుంది, డౌన్ అవుతుంది. మళ్ళీ మనకు గేమ్ ఆడినప్పుడే మళ్ళీ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో డోపామిన్ లెవెల్స్ ఇట్లా పెరిగినప్పుడు ఏమైందంటే వీ ఫీల్ హ్యాపీ అండ్ డూయింగ్ రిపీటెడ్లీ వీ ఫీల్ హ్యాపీ. దీన్ని ఎడిక్షన్ అంటారు అన్నట్టు. దీనికి మీకు ఒక 2 గ్రాఫ్స్ చూపెడుతున్నా చూడండి. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి గ్రాఫ్స్ ద్వారా చూపెడుతున్నట్టు. అంటే నార్మల్గా అడిక్షన్ ఉన్న వాళ్ళ గ్రాఫ్ ఎట్లుంటుంది అంటే సడన్గా స్పైక్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. అదే నార్మల్గా అడిక్షన్ లేని వారి గ్రాఫ్ ఎట్లుంటుంది అంటే మీరు సీక్వెన్షియల్గా ఇట్లా పెరుగుకుంటూ పోతుంటుంది. ఫోటోస్ చూపెడుతున్నా, ఈ ఫొటోస్లో చూడొచ్చు ఎట్లుంది ఏంది అనేది మీరు చూడండి. సైన్స్ ఆఫ్ డోపామిన్. ఇప్పుడు సైన్స్ ఆఫ్ డోపామిన్ ఏంటంటే డోపామిన్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, సంతోషంగా ఉంటాం, చాలా యాక్టివ్గా కూడా ఉంటాం. సరే, దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏంది? ఈ డోపామిన్ లెవెల్స్ పెరగడం, సడన్గా డౌన్ ఉండడం అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనిషి డిప్రెషన్కి లోన్ అవుతారు. 100% డిప్రెషన్కి లోన్ అవుతారు. ఎంతోమంది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళైనా, డాక్టర్స్ అయినా, అంటే న్యూరో సైకాలజిస్టులు అయినా డిప్రెషన్కి లోన్ అయినప్పుడు ఆ పర్సన్ ఏంటంటే ఎవరితోటన్నా బయటికి పోయి ఆడాలన్నా కూడా, గేమ్స్ ఆడేటప్పుడైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఏం అడిక్షన్ లేని వారు కామన్గా ఫ్రెండ్స్ తోటి గ్యాదరింగ్స్ అయినా, రిలేటివ్స్ తోటి గ్యాదరింగ్స్ అయినా, ఫంక్షన్స్కి వెళ్ళడం అయినా ఇట్లాంటివి చేస్తుంటారు. ఏదైనా అడిక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే వారికి ఏ పని చేయబుద్ధి కాదు. ఏ పని అంటే బయటికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి మాట్లాడాలి అనిపించదు,
గేమ్స్ వెళ్ళాలనిపించదు, ఏ పని మీద వేరే పనుల మీద ఇంట్రెస్ట్ అన్నది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, స్లోగా డిప్రెషన్కి గురవుతారు. డిప్రెషన్ గురైందంటే లైఫ్ క్లోజ్ అయినట్టే. సరే, ఇది అంత చిన్న విషయమా, మనకు అనిపించే అంత చిన్న విషయం అంటే చిన్న విషయం కాదు. అయినప్పటికీ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఒక 30 days మనం కన్సిస్టెంట్గా మనం కొన్ని ప్రాసెస్ ఫాలో అయ్యేది ఉంటే, కొన్ని పద్ధతులు పాటించేది ఉంటే మనం దీని నుంచి బయటపడవచ్చు. ఈ అడిక్షన్ అన్న దాని నుంచి బయటపడవచ్చు. దాని గురించి మనం తెలుసుకుందాం. 30 daysలో అడిక్షన్ మొత్తం పోతుంది అని చెప్పడానికి ఏంటంటే, ఫస్ట్ 2 weeks ఒకటి ఇది ఏంటంటే, దీంట్లో డిప్రెషన్కి వెళ్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే అనీజీగా ఫీల్ అవుతుంటారు. ఇంకోటి ఏంటంటే డిప్రెషన్ అనీజీగా ఫీల్ అవుతుంటారు. తర్వాత ఫస్ట్ ఈ 2 weeks కనుక మీరు కష్టపడి కొంచెం దాటింది అనుకోండి, 3rd week వచ్చేసి మీకు ఒక హోప్ వస్తుంది. దాంతోపాటు ఎనర్జీ వస్తుంది. మన అడిక్షన్ని వదిలేయగలుగుతామన్న హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు ఒకలాంటి ఎనర్జీ వస్తుంది అన్నట్టు అడిక్షన్ వదిలేసిన తర్వాత. ఇక 4th week వచ్చేసి కంప్లీట్గా మీరు హ్యాపీగా అడిక్షన్ వదిలేసే స్టేజ్కి వచ్చేస్తారు. కాబట్టి ఆ 4th weekలో చాలా హ్యాపీగా ఉంటారు. దీని తర్వాత ఇది ఎట్లా చేస్తాడు, ఇది పాసిబులా అంటే ఈ సైంటిఫిక్ మెథడ్ నుంచి మనం బ్రేక్ చేసుడు పాసిబులే. ఇది ఎట్లా ఉంటుంది అన్నది నేను చెప్తున్నాను. ఈ అడిక్షన్ని వదిలేయడానికి స్టెప్ 1 ఏంటిదంటే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను అడిక్షన్కి అలవాటు అయిపోయినా, నేను అడిక్ట్ అయిపోయినా ఒక పర్టికులర్ థింగ్కి, ఒక పర్టికులర్ పనికి అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయాలి. అడిక్షన్కి అలవాటు అయినా అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే, దానికి ఒక 3 steps ఉంటాయి. అదేంటంటే, మీరు ఏదైనా పనిని 5 minutes చేయాలని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి ఆ 5 minutes కాస్త 1 hour, 2 hours, 3 hoursగా అయిపోయింది అనుకోండి, సో యు ఆర్ ఎడిక్టెడ్ అన్నట్టు. సెకండ్ వచ్చేసి, మీరు ఆ పని చేయకుంటే ఆ రోజు మొత్తం డల్గా ఫీల్ అవుతుంటారు. అంటే మనకి ఏదో కోల్పోయినట్టు, ఏదో అంత జీవితాంతం అయిపోయినట్టు, కోల్పోయినట్టు మనం ఫీల్ అవుతుంటాం. థర్డ్ పాయింట్ ఏంటంటే గిల్ట్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని చేసిన తర్వాత మనం గిల్ట్ ఫీల్ అవుతాం. అబ్బా ఎందుకు చేసినా, మళ్ళీ ఎందుకు చేసినా. ఆ గిల్ట్ ఫీల్ ఏమంటే 100% యు ఆర్ ఎడిక్టెడ్, దాంట్లో నో డౌట్. కానీ నువ్వు గిల్ట్ ఫీల్ అయినా కూడా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటావు. గిల్ట్ ఫీల్ అవుతావు కరెక్టే, కానీ మళ్ళీ అదే పని చేస్తుంటావు. సరే, ఎంతో మనం సైంటిఫిక్గా ఇదేంది ప్రూవ్ అయిందంటే, నేను మారాలి. ఫస్ట్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నేను ఎడిక్టెడ్ అయినా అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయి. దాని తర్వాత నేను మారాలనే ప్రయత్నం చేయాలి. మనం మారాలన్న ప్రయత్నం చేసినప్పుడు మనం ఎన్నో యూనివర్సిటీ స్టడీస్లలో చూసినాం, అడిక్టెడ్ ఉన్న వాళ్ళు దాదాపు 65% ఆఫ్ ద పీపుల్ అడిక్షన్కి దూరం అయిపోయినారు. అంటే దాన్ని వదిలేసుకోగలిగినారు, ఎందుకంటే కొన్ని పద్ధతులు పాటించి. సో ఇది వచ్చేసి స్టెప్ 1 అన్నట్టు. స్టెప్ నెంబర్ 2లో ఏంటంటే డోపమిన్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే అలవాటు అయితే మనకి ఏదైతే ఉందో, డోపమిన్ షిఫ్ట్ అంటే ఏంటంటే, మనం ఆ పని చేసే టైంలో, అంటే ఇప్పుడు గేమ్స్ ఆడాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కొంతమందిని తీసుకొని అడిక్టెడ్ డ్రగ్ అడిక్ట్స్ని, వాళ్ళను స్మోకింగ్ అడిక్ట్స్ని, ఆల్కహాల్ అడిక్టెడ్ వాళ్ళని తీసుకొని ఒక రీసెర్చ్ చేసింది. ఏంటంటే వాళ్ళకు ఒక నోట్స్ ఇచ్చింది అన్నట్టు. నోట్స్ ఇచ్చి నీకు ఎప్పుడు అనిపిస్తుందో, నీకు సిగరెట్ ఎప్పుడైతే తాగాలనిపిస్తుందో, ఆల్కహాల్ ఎప్పుడైతే తాగాలనిపిస్తుందో, గేమ్స్ ఎప్పుడైతే ఆడాలనుకున్నాడో, యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ మూడ్. నువ్వు ఏం చేయాలంటే ఆ టైంలో నువ్వు ఎక్సర్సైజ్ చేసుడో, రన్నింగ్ చేసుడా, లేకుంటే వేరే ఇంకేదైనా పనిలో ఎంగేజ్ కాండి. అప్పుడు ఎంగేజ్ అయినప్పుడు ఏంటంటే, ఆ టైం వేరే దానికి నువ్వు ఎంగేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, నీ డోపమిన్ లెవెల్స్, హై అయిన డోపమిన్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన థియరీ అన్నట్టు. మీరు ఏంటంటే మీ బ్రెయిన్ని షిఫ్ట్ చేసుకోవాలి, మీ మూడ్ని షిఫ్ట్ చేసుకోవాలి. మనకి ఏదైనా వీడియోస్ చూసుకునే టైంలో రీల్స్ చూసాలి అలవాటు అయింది అనుకోండి, ఆ రీల్స్ చూడకుండా ఉండడానికి ఏం లేదు, బయటికి పోయి ఏదైనా గేమ్స్ ఆడాలి. అంటే యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ డోపమిన్ అన్నట్టు. ఇది స్టేజ్ 2లా. దీనివల్ల ఏంటంటే దాదాపు మనకు 100% ఏంటంటే మన డోపమిన్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి డోపమిన్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయంటే దాదాపు మన ఎడిక్షన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నట్టు. ఈ విధంగా మనం డోపమిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనకు స్వీట్ తినబుద్ధి అయింది అనుకోండి, స్వీట్ మీద కార్వింగ్ ఉంటుంది అన్నట్టు. ఎవరికైనా క్రేవింగ్స్ వస్తుంటాయి, స్వీట్ తినాలి. కొంతమంది తినకుండా ఉండలేకపోతుంటారు. ఏదో ఒక టైంలో అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలో, లేకుంటే ఇంకా నైట్ పడుకునే ముందు స్వీట్ తినాలి. ఆ కార్వింగ్ అన్నది ఉంటుంది. దీన్ని ఎట్లా ఎస్కేప్ చేయాలి? ఆ స్వీట్ తినే ప్లేస్లో నువ్వు ఏదైనా వేరే ఏదైనా ఫుడ్ ఏదైనా
తిన్నప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటారు. అంటే యు ఆర్ షిఫ్టింగ్ యువర్ డోపమిన్ లెవెల్స్, యు ఆర్ షిఫ్టింగ్ యువర్ మైండ్, యు ఆర్ షిఫ్టింగ్ ఫోకస్. దీని నుంచి ఇంకో ఫుడ్ ఏదైనా స్వీట్స్ తినొద్దు, నీకు షుగర్ ఉంది అనుకో, వేరే ఫుడ్ ఏదైనా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏమైతే నీ డోపమిన్ లెవెల్ సాటిస్ఫై డౌన్ అవుతుంటాయి అనేది. సో ఇది స్టేజ్ 2లో మనం తెలుసుకునే విషయం. స్టెప్ నెంబర్ 3, ఫైండ్ యువర్ ట్రిగ్గర్ పాయింట్స్. స్టెప్ నెంబర్ 3లో ఫైండ్ యువర్ ట్రిగ్గర్ పాయింట్స్. అసలు మీరు ఎట్లా ట్రిగ్గర్ అవుతుండ్రు, దేనికి ట్రిగ్గర్ అవుతున్నారో తెలుసుకోవాలి. అంటే దీనికి ఒక స్టడీ చేసిన ఏంటంటే ఒక 50 మంది పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టింది. వాళ్ళ చేతిలో ఏం లేనప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు పని చేసుకుంటారు. కొంచెం సేపు టైం తర్వాత ఏం చేసినట్టే అదే రూమ్లో మొబైల్ ఫోన్స్ను ఒక మూలకు పెట్టేసింది. మొబైల్ ఫోన్స్ను పెట్టేసరికి ఏమైపోయింది, ఎంబడే ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళు గేమ్స్ ఆడడం షురూ చేసిన, అంటే ఒకరితో ఒకరు ఇన్వాల్వ్ కాకుండా గేమ్స్ ఆడడం షురూ చేసిన అన్నట్టు. సో ఆ మొబైల్ అన్నది వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ అన్నట్టు. ఆ మొబైల్ని చూసుడుతోటే, ఆ మొబైల్ రూమ్కి రాగానే ఒక చోట ఉన్న మొబైల్స్ చూడంగానే వాళ్ళు ట్రిగ్గర్ అయింది. అంటే వాళ్ళ మైండ్కి సిగ్నల్ ఇచ్చింది అన్నట్టు. మొబైల్ అక్కడ ఉంది, మీరు పోయి గేమ్స్ ఆడండి అన్నట్టు వాళ్ళ బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మొబైల్లో వాళ్ళు ఏదంటే అది వాళ్ళు చేసుకుంటారు. సో ఇలాంటి దాన్ని ట్రిగ్గర్ పాయింట్ అని అంటారు. సరే, ఇదే విషయం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళైనా, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైనా, డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళను, వీళ్ళందరినీ కూడా ఎప్పుడు వీళ్ళకు డోపమిన్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి, ఏంది వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళు ఫొటోస్ చూసినప్పుడైనా అంటే ఆ ఫొటోస్ అయినా పిక్చర్స్ అయినా ఉంటాయి కదండి, ఈ సిగరెట్స్కి సంబంధించి ఇలాంటివి అయినప్పుడు అది వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ అంటే దానికి సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకాలు గుర్తొచ్చుడు అన్నది ట్రిగ్గర్ పాయింట్. ఆ జ్ఞాపకాలు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సరే ఫోన్ చూసుడే అలవాటు అయిపోయింది. ఫోన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోన్ ఒక దగ్గర ఉందంటే ఫోన్ లేకుంటే వాళ్ళు ఎవరు ఉండలేకపోతున్నారు. ఫోన్ ఎక్కడుంది, ఫోన్ కొంచెంసేపు ఫోన్ అటు ఇటు అయితేనే ఆగమవుతుంది. సరే అట్లా కాకుండా ఉండాలి, ఫస్ట్ ఫోన్లో నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకేం చేయాలంటే ఇంకా ఫోన్కి దూరంగా ఉండాలంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పడేయాలి. అంటే మనం ఫోన్ చేయబట్టి అడిక్ట్ అయిపోయి డిస్టర్బ్ అవుతున్నాం అన్నప్పుడు నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. అడిక్ట్ అవుతున్నాం అంటే స్విచ్ ఆఫ్ చేయాలి. కొంతమందిని ఫ్రెండ్ లిస్ట్లో నుంచి తీసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనను వాళ్ళు ఇంటరప్ట్ చేసి డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనం ట్రిగ్గర్ అవుతున్నాం, మనం డిస్టర్బ్ అవుతున్నాం కాబట్టి సో వాటిని దూరంగా పెట్టేసి కొన్ని గ్రూప్స్ నుంచి ఎలిమినేట్ అయ్యే పద్ధతులు చేసుకోవాలి. కొంతమందిని కాల్స్ వస్తున్నాయి, మనం ఈ డిస్టర్బెన్స్ అవుతున్నాయి, ఫోకస్ చేయలేకపోతున్నప్పుడు డిలీట్ చేసుకోవాలి. వాళ్ళ నెంబర్స్ని, కాల్స్ని లిఫ్ట్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. స్టెప్ 4, ఈ స్టెప్ 4లో ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిటీ షిఫ్ట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక బుక్ చదివి ఉంటాం, చాలామంది మంచి ఆథర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్లో ఆథర్ ఏం చెప్పాడంటే మనం ఏదైతే అనుకుంటామో మన బ్రెయిన్ అది సిగ్నల్గా రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టే అది పనిచేస్తుంది. మనం రోజు మార్నింగ్ మనం ఎప్పుడైనా మనం అనుకోవాల్సిందంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐ కెన్ అవాయిడ్ దిస్ థింగ్స్, అంటే స్మోకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అవాయిడ్ చేయగలుగుతా, దిస్ ఈజ్ నథింగ్ టు మీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఐడెంటిటీ షిఫ్ట్ అంటే వీఆర్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అన్నప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ కూడా మనకు అలానే సిగ్నల్స్ ఇచ్చి మనకు ఎంతో 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 ఉపయోగపడుతుంది. ఈ అటామిక్ హ్యాబిట్స్ బుక్లో చాలా మంచిగా రాసిండ్రు. మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే అవ్వాలనుకుంటామో అదే మనం అవుతున్నట్టు. అంటే మన ఆలోచన, విజువలైజేషన్, మన థింకింగ్, మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనం అదే అవుతామని చెప్పి రాసిండ్రు. 100% దిస్ ఈజ్ ప్రూవెన్. సో ఇదా మనం కనుక మన బ్రెయిన్ని అలవాటు చేసుకునేది ఉంటే, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్ అని చెప్పి అనుకున్నా కూడా మనం పవర్ఫుల్గా తయారవుతాం. సో మీరు ఈ విధంగా మీ బ్రెయిన్ని కనుక మీరు ట్యూన్ చేసుకొని మీరు మీ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు అడిక్షన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ ద 5th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద 5th రూల్ వచ్చేసి, అంటే 5th స్టెప్ వచ్చేసి 10 minutes రూల్. ఈ 10 minutes రూల్ ప్రతి ఒక్కరు పాటించారు. హనీ సింగే కావచ్చు, సంజయ్ దత్త కావచ్చు, ఈ స్టెప్ని వాళ్ళు 10 minutes రూల్ని పాటించి వాళ్ళు అడిక్షన్ని మొత్తం దూరం చేసుకున్నారు. మనం ఇప్పుడు ఆ రూల్ గురించి ఏదో తెలుసుకుందాం. 10 minutes రూల్. ఈ 10 minutes రూల్ 5 స్టెప్స్లలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ 10 minutes రూల్ ఏంటంటే మనం ఏదైనా పని చేస్తుంటాం,
సడన్గా అంటే చదువుకున్నప్పుడు ఏంటంటే చదువుకుంటున్నప్పుడు మధ్యలో ఏంటంటే మనకు మొబైల్ చూడబోతుంది. ఆ మొబైల్ చూసేటప్పుడు ఏంటంటే జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ మీరు దాన్ని హోల్డ్ చేయండి. ఒక 10 మినిట్స్ మీరు కంట్రోల్గా ఉండండి. 10 మినిట్స్ మీరు కంట్రోల్గా ఉండేది ఉంటే ఎంబడే మొబైల్ చూడబోతుంది కానీ మొబైల్ని పట్టుకోకుండా ఉండకుండా ఒక 10 మినిట్స్ మీరు కంట్రోల్గా ఉండండి. 10 మినిట్స్ మీరు కంట్రోల్ ఉన్నప్పుడు మీ డోపమిన్ లెవెల్స్ తగ్గుతాయి. మీకు మళ్ళీ మొబైల్ చూడాలన్న ఆలోచన తగ్గుకుంటూ పోతుంది అన్నట్టు. దాని తర్వాత 10 మినిట్స్ అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 4 అట్లా ఒక 15 మినిట్స్ 16 ఇట్లా దానంతలో అదే టైం. ఎప్పుడైనా మీకు ఏదైనా చేయాలనిపించి ఏదైనా అడిక్షన్కి అలవాటు అయి ఉన్నవారు జస్ట్ ఒక 10 మినిట్స్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. పోస్ట్ పోన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ పోస్ట్ పోన్ చేస్తూ పోండి, అప్పుడప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉండండి. ఆ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ అన్నది తగ్గుకుంటూ పోతుంది. సో ఈ 5 సింపుల్ స్టెప్స్ మీరు కనుక పాటించేది ఉంటే 100% మీరు 30 డేస్లో మీ ఎడిక్షన్కి దూరంగా ఉండొచ్చు. జస్ట్ లాస్ట్ స్టెప్ను జాగ్రత్తగా ఉండండి. 10 మినిట్స్ దాన్ని దూరంగా పెట్టండి. మొబైల్ని చూడాలనుకున్నారు అనుకో చదువుకునేటప్పుడు 10 మినిట్స్ తర్వాత చూద్దాం అని చెప్పి ఒక 10 మినిట్స్ దాన్ని హోల్డ్లో పెట్టండి. దాని తర్వాత మీకు మీ ఆటోమేటిక్ మీకే ఇంట్రెస్ట్ తగ్గుకుంటూ పోతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇదండి హౌ టు అవాయిడ్ ఎడిక్షన్ అనేదానికి ఈ 5 సింపుల్ స్టెప్స్ మీరు పాటించేది ఉంటే ఎడిక్షన్స్కి దూరంగా ఉండొచ్చు. దాదాపు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసినట్టు 60% కనుక మనం లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనంతలో మనం అనుకోని దూరంగా ఉండాలి అడిక్షన్స్కి అనుకున్నప్పుడు 100% పాజిటివ్ 65% సక్సెస్ రేట్ ఉంది. దాన్ని మనం 100% పాజిబుల్ కూడా చేసుకోవచ్చు ఈ సింపుల్ స్టెప్స్ని మనం ఫాలో అయ్యి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.